నమస్తే. నాతో పాటు ఇక్కడ ప్రజాభవన్‌లో చనిపోయినటువంటి ఆరెపల్లి లక్ష్మి. మరి చనిపోయిన తర్వాత మరి ఇక్కడ ఎట్లా ఉందని చెప్పేసి అనుకున్నారు గిట్లా. ఆల్రెడీ ఈ రికార్డు ప్రకారంగా ఆల్మోస్ట్ ఈమె 1997లోనే చనిపోయింది. కానీ 2022లో మాత్రం మళ్ళీ బతుకుందన్నట్టుగా మళ్ళీ ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం జరిగింది? మిమ్మల్ని ఎందుకు చనిపోయినట్టుగా క్రియేట్ చేయడం జరిగింది? ఎవరు క్రియేట్ చేసినారు? ఏం జరిగింది? నా పేరు ఆరపల్లి పద్మ. నేను పురుషోత్తం పుట్టిన వాళ్ళ బిడ్డలు, ముగ్గురు బిడ్డలం మేము. మా పెద్దనాన్న నన్ను చిన్నప్పుడు దత్త తీసుకున్నారు. ఇప్పుడు చనిపోయింది, ఆయన లేడు. అయితే మా పెద్దమ్మ, మా అక్క, మా బావుండి సింగరేణి జాబు మా పెద్దనాన్న చేసేది. రికార్డులోనే పేరు ఉంది. చిన్నప్పుడు దత్త తీసుకున్నారు. మా పెద్దనాన్న చనిపోయిన తర్వాత మా పెద్దమ్మ, మా బావ, మా అక్క ఉండి చనిపోయినట్టు పెట్టి సింగరేణిలో జాబ్ ఎక్కిండు. ఇప్పుడు అట్లా మరి ఎందుకు అసలు మీరు మరి బతికే ఉన్నారు కదా, మరి మీరు అదే బ్రతుకుంటాం కానీ మేము ఎందుకు మరి మమ్మల్ని ఇట్లా చేసినారు? మీరు అడగలేదా? నిలదీయలేదా? అడిగినాం, గొడవలు అయినాయి. ఇక వాళ్ళు ఇక నీకు ఇయ్యాననే ఇట్లా చేసినామని చెప్పేసిరు అంతే. మరి మీరు అధికారులు అడగలేదా? మీరు ఏమో 1997లో చనిపోయినట్టుగా ఏమో డెత్ సర్టిఫికేట్ ఇచ్చిండు. ఇప్పుడేమో 2022లో మీరు బతుకున్నట్టు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇచ్చిండు. ఏంటిది మరి? అదే అడిగినాం కానీ ఇక వాళ్ళు నీకు ఇయ్య నేను ఇక్కడ మీకు ఇచ్చే వాళ్ళు వేరే బయట పెట్టి లంచాలు పెట్టి ఇట్లా తీసుకొని చేస్తాగా నీకు ఇయ్య అని చెప్పేసారు వాళ్ళు. మా అమ్మ, మా అక్క, మా బావుంది. మీరు ఏమని వచ్చింది మరి? దేనికోసం వచ్చింది? న్యాయం కోసం వచ్చినాం. ఏమని అర్జీపెట్టింది? ఏమని అర్జీపెట్టింది? ఇక్కడ ఈ ప్రజావాణిలో ఏమని దరఖాస్తు ఇచ్చింది? న్యాయం కావాలని. ఏం న్యాయం కావాలని? నాకు ఇట్లా చనిపోయినట్టు పెట్టింది కదా సార్, నాకు ఏమైనా వచ్చే వాటా అయినా ఏదైనా, లేకపోతే ఇయ్యనంటే కేసు వాళ్ళ మీద. మీరు అక్కడ స్థానికంగా పోలీస్ స్టేషన్కి ఏమైనా ఇచ్చిందా? వాళ్ళు పట్టించుకుంటలేరు సార్, వెళ్ళినా కానీ పట్టించుకుంటలేరు వాళ్ళు. మాది సిరిపూర్ కాగజ్నగర్ మండలం, కొమరంభీం జిల్లా, బట్పల్లి విలేజ్లో ఆరెపల్లి చంటి అనే వ్యక్తి అతని తమ్ముని యొక్క కుమార్తెను చిన్నప్పుడు దత్త తీసుకోవడం జరిగింది. ఈ గ్రామ పెద్దల సమక్షంలో జరిగింది. ఈ సందర్భాన్ని గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలంతా తీర్మానం కూడా చేయడం జరిగింది. అయితే ఆరెపల్లి చంటి చనిపోయిన తర్వాత ఆరెపల్లి లక్ష్మి, అతని రెండవ భార్య అయిన ఆరెపల్లి లక్ష్మి మొదటి భార్య కుమార్తెకు ఈ యొక్క ఆస్తి దక్కియాలే అన్న ఉద్దేశంతో, మూర్ఖత్వంతో ఈ అమ్మాయి బతుకుండగానే 2019 సంవత్సరంలో 1997వ సంవత్సరం చనిపోయినట్టు ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మేము మంచిర్యాల జిల్లా కోర్టులో పిటిషన్ వేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక తహసీల్దార్ గారు ఈరోజు మాకు ఈ అమ్మాయి బతికుండగానే మమ్మల్ని మిస్గైడ్ చేసి సర్టిఫికేట్ తీసుకున్నారని మాకు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భాన్ని బట్టి ఈ ప్రభుత్వంపై నమ్మకంతో వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ పైన కానీ కలెక్టర్ పైన కానీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు ఎక్కడ కూడా మీరు పిటిషన్ కూడా వేయలేదు? జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది, రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అతను నేను ఎంక్వైరీ చేస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు పోలీస్ వాళ్ళు కానీ కలెక్టర్ గారు కానీ ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇందులోకి మీ ఇక్కడికి రావడం జరిగింది. ఎక్కడ ఏం జరిగింది? బట్టిపల్లి, బట్టిపల్లి, కాగజ్నగర్ బట్టిపల్లి. నాకు బిడ్డ పుట్టింది. అప్పుడు ఆ సంవత్సరం పుట్టినాక అతనికి ఒక బిడ్డ ఉంటే ఫస్ట్ భార్య చనిపోయింది. ఆ బిడ్డ చనిపోయినాక మళ్ళీ భార్య చేసుకున్నాడు. నాకు దొరికింది, ఉద్యోగం దొరికితే నా బిడ్డని వాళ్ళ బిడ్డని సింగరేణిలో పేరు ఎక్కించుకొని పని చేసిన మళ్ళీ రెండో బిడ్డ పుట్టింది. నాకు మూడో బిడ్డ పుట్టింది. సరే అని మేము అందరం కలిసి ఉన్నాం. ఆయనే బట్టిపల్లినే ఈ స్కూల్లో చదువుకున్నారు పిల్లలు ఇద్దరు, మా దగ్గర ఉన్నారు. వాళ్ళు బాగా పనికి వెళ్ళిపోయారు. ఇక అప్పుడు పిల్లలు వాళ్ళ బిడ్డ మా బిడ్డ మా దగ్గర ఉండే, మా అమ్మ నాన్న దగ్గర. న్యాయం కావాలని వచ్చిన సార్. మరి ఏమంటే బతికుండా చచ్చిపోయిందని పెట్టుడు కరెక్ట్? మరి ఇంత మా సంతాన్నే మేము పారేలేము. అంత ముగ్గురు అన్నదమ్ములు, వేరే వాళ్ళు లేరు. అంత మేము ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్క జిల్లాలు. మా అమ్మ నాన్న ఉండే, అయ్య చనిపోయాడు, అవ్వ ఉన్నది. మాకు న్యాయం అటు అయితే లేదు, ఎక్కడ అయితే లేదు అని ఇక్కడికి వచ్చినాం.